మనం కాలీఫ్లవర్ au gratin చేస్తున్నాము. మంచి కాంటినెంటల్ డిష్, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా కూడా కుక్ చేసేయచ్చు. అంతేకాకుండా చాలామంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలతో మనం కాలీఫ్లవర్ తినిపించడం చాలా కష్టం కదా, ఇప్పుడు ఈజీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. బటర్, మైదా, పాలు, లవంగాలు, ఉల్లిపాయ, బిర్యానీ ఆకు, క్యాప్సికమ్ గ్రీన్, రెడ్ తీసుకున్నాను. ఎల్లో ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు, లేదా ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది. మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, కట్ చేసుకున్న కాలీఫ్లవర్. ఇక్కడ చూడండి, పొయ్యి మీద నీళ్లు పెట్టాను. బాండీలో కొంచెం బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కల్ని జస్ట్ బ్లాంచ్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా ఉడకనివ్వకుండా ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. మళ్ళీ మనం ఓవెన్లో పెట్టాలి. ఓవెన్లో పెట్టినప్పుడు ఎలాగో కుక్ అవుతుంది అనమాట. ఇది మనకి ఓవెన్ ఉంటే కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ ఓవెన్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు. తవ్వని బాగా కాల్చి పైన పెట్టేస్తే కుక్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ డిష్ ఏంటి అంటే పైన మొత్తం మనం చీజ్ని గ్రేట్ చేసి వేసేస్తాం. ఓవెన్లో ఆల్రెడీ ప్రీ హీట్కి పెట్టాను. ఇక్కడ చూడండి, ఓన్లీ పైన సైడే నేను హీటింగ్ పెట్టాను అనమాట. ఓన్లీ ఇప్పుడు మనకి హీట్ పైనే వస్తుంది. చీజ్ పైన మొత్తం మనం బేక్ చేసుకోవడానికి పైన సైడే మనం హీట్ పెడతాం అనమాట. కిచెన్లో ఎప్పుడు ఒక ఓటీజీ మైక్రోవేవ్ ఉందనుకోండి, చాలా వంటలు చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ మీరు బడ్జెట్లో చూసుకొని చిన్న సైజులో అయినా ఓవెన్ తెచ్చి పెట్టుకుంటే కనుక చాలా వెజ్ నాన్ వెజ్ రెండు మనం వండుకోవచ్చు. సో ఇక్కడ వాటర్ బాగా మరగాలి. ఎప్పుడైనా సరే మనం బ్లాంచ్ చేస్తున్నాము అంటే వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక ఉడుకు వచ్చిన తర్వాత తీసేయడమే. మరి వాటర్ బాగా మరగాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేద్దాం. ఆల్రెడీ నేను కాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు ఇంక కొంచెం వేద్దాం. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు ఇలా పెద్ద పెద్దగానే కట్ చేశాను, వేసేయండి ఇందులో. జస్ట్ ఒక ఉడుకు రావాలి. ఈ లోపల స్ట్రైనర్ రెడీగా పెట్టుకుందాం. ఒక బౌల్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. ఇలా ఒక ఉడుకు రావాలన్నమాట. బ్లాంచ్ చేసేటప్పుడు ఎప్పుడు ఓవర్గా కుక్ చేయకూడదు. ఒక ఉడుకు వచ్చిన తర్వాత తీసేదాన్ని మనం బ్లాంచ్ అంటాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నాయి కదా కాలీఫ్లవర్, దీనికి లైట్గా సాల్ట్ అయితే ఉంది. కట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాను కాబట్టి ఈ పీసెస్కి లైట్గా ఉప్పు అయితే పట్టుకొని ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో కొద్దిగా మిరియాల పొడి, వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది. మిరియాల పొడి వేసాను. అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్. మిక్స్డ్ డ్రై హర్బ్స్ చాలా ఫ్లేవర్ని ఇస్తాయండి. ముఖ్యంగా పిజ్జా సాస్లో అయినా మనం ఇలాంటి కాంటినెంటల్ వంటలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇందులో మనం మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తాం. కొంచెం వేస్తే సరిపోతుంది, కొద్దిగా వేసాను. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టాను. ఇప్పుడు మనం వైట్ సాస్ చేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఇవ్వడానికి నేను ఉల్లిపాయ తీసుకున్నాను అండ్ లవంగాలు. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు ఇలా గుచ్చడం వల్ల ఉల్లిపాయ ఫ్లేవర్ సాస్కి వస్తుంది అండ్ లవంగాలలో ఉన్న ఘాట్ వచ్చేస్తుంది. అండ్ లవంగాలను ఒక్కొక్కటి బయటకు తీయడం కష్టం కదా, ఇలా ఉల్లిపాయ గుచ్చామనుకోండి ఇందులో ఉన్న ఫ్లేవర్తో పాటు లవంగాలు కూడా తీయడానికి ఈజీ అన్నమాట. చిన్న చిన్న టిప్స్ మన వర్క్ని చాలా ఈజీ చేస్తుందండి, తెలియదు కానీ. అండ్ సేమ్ ఇదే పద్ధతిలో ఉల్లిపాయకి లవంగాలు గుచ్చేసి మనం ఎక్కువగా ఈగలు దోమలు తిరుగుతున్న ప్లేస్లో పెడితే అవి కూడా కంట్రోల్ అయిపోతాయి. అది కూడా ఒక టిప్. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేశాను. దీంట్లో బటర్ వేసేసుకోండి, కొంచెం ఎక్కువ బటరే పడుతుంది సాస్కి. ఇందులో మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసేయండి. మైదా పిండి వెన్నలో మంచిగా వేగాలి. పాస్తాకు కూడా మనం ఇదే సాస్ చేస్తాం, బేసిక్ వైట్ సాస్ అన్నమాట. వైట్ సాస్లో మనం ఫ్లేవర్స్ రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేయచ్చు, గార్లిక్ వేయచ్చు, ఓన్లీ మిక్స్డ్ డ్రై హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ అలా యాడ్ చేసుకోవచ్చు.
రోజ్మెరీ వేసుకోవచ్చు, బేజిల్ వేసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్ని మనం చేసుకునే పాస్తాకైనా లేదా ఇలా డిఫరెంట్ కాంటినెంటల్ డిషెస్కి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మైదా మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఆటోమేటిక్గా ఆరోమా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం 1/2 లీటర్ పాలు వేస్తున్నాను నేను. బాగా కలపాలి. ఆల్రెడీ బటర్లో బాగా వేగింది కాబట్టి ఉండలు కట్టదు. కొంచెం ఉడికిన తర్వాత థిక్ అవుతుంది సాస్. ఇప్పుడే ఉడికేటప్పుడే మనం ఏం చేయాలి అంటే బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు గుచ్చిపెట్టుకున్న ఉల్లిపాయ. కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా సాస్కి పట్టుకుంటుంది. లవంగాల ఘాటు కూడా లైట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనం మరీ ఎక్కువ సాల్ట్ వేయకూడదండి, ఎందుకంటే చీజ్ కూడా యాడ్ చేయబోతున్నాం. చీజ్లో సాల్ట్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ వేసినప్పుడు పల్చగా ఉంది కదా, మైదా వన్స్ కుక్ అయిన తర్వాత థిక్ అవుతుంది. థిక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు ఏదైతే మనం బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బేకింగ్ ట్రే తీసేసుకోండి. తీసుకొని కాలీఫ్లవర్కి మనం మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్ కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా సెట్ చేసేయండి. సో ఇలా సెట్ చేసిన తర్వాత ఉల్లిపాయని తీసేయండి. బే లీఫ్ని కూడా మనం తీసేయాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆల్రెడీ సాస్కి వచ్చేస్తాయి. సో ఇప్పుడు వీటి అవసరం ఏమి ఉండదు. ఇంకా వన్స్ కుక్ అయిపోయిన తర్వాత వీటిని తీసేయాలి. జస్ట్ ఆ ఫ్లేవర్స్ని సాస్లో యాడ్ చేయడానికి మనం అవి వేస్తాం. ఇప్పుడు ఈ సాస్ని పైనుండి ఇలా వేసుకోండి. సాస్ వేసేసిన తర్వాత ఇప్పుడు పైనుండి మనం చీజ్ గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యూస్ చేస్తుంది ప్రాసెస్ చీజ్. ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు సాస్లో తక్కువ సాల్ట్ వేసుకోండి. చీజ్ అయితే మంచిగా వేసుకోండి. చీజ్తోనే యాక్చువల్లీ టేస్ట్. ముఖ్యంగా మనం సర్వ్ చేస్తుంది పిల్లలకు కాబట్టి చీజ్ మంచి ప్రోటీన్, ఇంకా మంచి కాల్షియం కూడా. సో పిల్లలేంటి, మనం కూడా చాలా ఇష్టంగా తింటాం. ఫస్ట్ థింగ్, ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది. 200 degreesలో పెట్టాను. ఒక జస్ట్ 10 minutes బేక్ చేస్తే సరిపోతుంది. ఎస్, 10 minutes అయినా పెట్టండి, లేదా మీరు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటే చీజ్ పైన మంచి బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఓవెన్లో బేక్ చేయడానికి పెట్టేసాం కదండి. ఇప్పుడు చిన్న పని, బటర్ వేసాను ప్యాన్లో. దీంట్లో మనం జస్ట్ క్యాప్సికమ్ని సాటే చేసుకుందాం. ఎందుకు అంటే ఇలా కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది. మామూలుగా అయితే బేక్లో పెట్టేయచ్చు, కానీ నాకు ఇలా పైన కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఈజీగా చేసుకోవాలంటే చీజ్ వేసినప్పుడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ వేసేసుకోండి. ఇలా బటర్లో వేయించుకొని వెజిటేబుల్స్, క్యారెట్ అయినా, క్యాప్సికమ్ అయినా, బ్రోకలీ అయినా, కాలీఫ్లవర్ అయినా వేయించుకొని కొంచెం ఉప్పు, అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు అండ్ మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఓవెన్ని చెక్ చేద్దాం. ఎస్, కలర్ వచ్చేసింది పర్ఫెక్ట్గా. పైన బయటకు తీసుకోవడమే. పైన ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుందాం.
సో కాలీఫ్లవర్ అగ్రోటిన్ రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ అగ్రోటిన్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలు వేసి బ్లాండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి కాలీఫ్లవర్ ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ లో బటర్ కాస్త వేడి చేసుకొని అందులో మైదా పిండి వేసి వేయించుకొని పాలు కూడా వేసి బాగా కలిపి బిర్యానీ ఆకు, లవంగాలు గుచ్చుకున్న ఉల్లిపాయ ముక్క పెట్టి ఉప్పు కూడా వేసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే వైట్ సాస్ రెడీ అవుతుంది. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని అందులో మనం ముందుగానే బ్లాండ్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, వైట్ సాస్, చీజ్ గ్రేట్ చేసుకొని 200 డిగ్రీలలో 10 నిమిషాలు బేక్ చేసుకున్న తర్వాత ఒక పాన్ లో కొద్దిగా బటర్, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి లైట్ గా ఫ్రై చేసుకొని బేక్ చేసుకున్న దానిపైన వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ అగ్రోటిన్ రెడీ.